అందరికీ నమస్కారం. నా పేరు చిన్నప్ప ముత్యాల. మిమ్మల్ని అందరినీ నా యొక్క వీడియోలకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, మనం వాక్యంలో ముఖ్యంగా ఉపయోగపడేది వెర్బ్ అని చెప్పుకున్నాం. ఈ వెర్బ్‌లో మెయిన్ వెర్బ్‌లు ఉంటాయి, ఆక్సిలరీ వెర్బ్స్ వాటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఇవి చాలా తక్కువగా ఉంటాయి కానీ చాలా వాక్యాల్లో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. కనుక ఆ హెల్పింగ్ వెర్బ్స్ గురించి తెలుసుకోవాలని నిన్న కొంత ఇంట్రడక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. సరే, ఈరోజు వాటిని క్షుణ్ణంగా మనం ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేటటువంటి ఎన్ని రకాలు, అవి వాక్యంలో ఏ విధంగా ఉపయోగపడతాయి, మెయిన్ వెర్బ్కి ఇవి ఏ విధంగా సహాయకారిగా ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ అంటేనే సహాయం చేస్తుంది. సో అదే వాటికి ఆ వీడియోకి వెళ్ళక ముందు నేను కొన్ని వెర్బలు తీసుకున్నాను. నిన్న ఎస్ వర్క్ చూశాను. ఈరోజు టీ తోటి టీచ్, టాట్, టా కాదు, టా పలకాలి, టాట్, టీచ్, టాట్, టాట్, బోధించుట అని అర్థం. నెక్స్ట్ థింక్, థాట్, థాట్, ఆలోచించుట, థింక్, థాట్, థాట్, టియర్, టోర్, టార్న్, చించుట, చీల్చుట అని కూడా రెండు అర్థాలు వస్తాయి. టెల్, టోల్డ్, టోల్డ్, చెప్పుట అని అర్థం అనమాట. ట్రై, ట్రైడ్, ట్రైడ్, ప్రయత్నించుట. టేక్, టుక్, టేకెన్, తీసుకొనుట. త్రో, త్రూ, త్రోన్, విసరుట. ఈ విధంగా ఇందులో కొన్ని ఆల్మోస్ట్ ఇది రెగ్యులర్ వెర్బ్, ఈడిలు చేరినటువంటివి ఏమీ లేవు కనుక ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కింద మనం చూసుకున్నాం. సో వీటిని మనం మెయిన్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే వీటిని డైరెక్ట్గా మన వాక్యంలో రాయొచ్చు. ఐ టాట్ ఏ లెసన్, నేను ఒక లెసన్ని, ఒక పాఠాన్ని బోధించాను. ఐ త్రూ ఏ బాల్, నేను ఒక బాల్ని విసిరాను. ఐ టోల్డ్ ఏ స్టోరీ, నేను ఒక కథ చెప్పాను. ఈ విధంగా మనం వీటినన్నిటిని కూడా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మనం ఈరోజు తీసుకోబోయేటటువంటి మెయిన్ అంశము హెల్పింగ్ వెర్బ్స్ అనేటటువంటివి. వాటి గురించి చూద్దాము. ఈ వెర్బ్స్లో రకాలు మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్. మెయిన్ వెర్బ్స్ అంటాము. మెయిన్ వెర్బ్స్ అంటే ఇప్పుడు వరకు మనం చాలా చూసాం. మెయిన్ వెర్బ్స్ ఎక్కువగా వాక్యాల్లో ఇవే ఉంటాయి అనుకోండి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ హెల్పింగ్ వెర్బ్స్కి ఆక్సిలరీ వెర్బ్స్ అని కూడా పేరు ఉంది. అలాగే యాన్సిలరీ వెర్బ్స్ అని కూడా అంటారు. హెల్పింగ్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్, యాన్సిలరీ వెర్బ్స్ అని. సో ఈరోజు మనం తీసుకుపోయేది ఇది కనుక వీటి గురించి మనకు అనవసరం. మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం రాసినవి కూడా మెయిన్ వెర్బ్సే రాశాను టీ మీద. సో ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేది ఎన్ని రకాలు, ఇది ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది చూద్దాం. ఇవి మరలా రెండు రకాలు. ఈ హెల్పింగ్ వెర్బ్సే రెండు రకాలు. అందులో ఏంటంటే ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్, ఇంకొకటి ఏమో మోడల్, MODAL, మోడల్ వెర్బ్స్. MODEL అనకూడదండి, MODAL అన్నది. సో ఈ విధంగా ఈ హెల్పింగ్ వెర్బ్స్ని మనం రెండు గ్రూపుల కింద తీసుకున్నాం. ఒకటేంటి ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్, ఇంకోటి ఏంటంటే మోడల్ వెర్బ్స్.
సరే, ఈ ప్రైమరీ వెర్బ్స్నే మరలా 3 రకాలుగా తీసుకోవటం జరుగుతుంది. ఇవి తర్వాత చర్చిద్దాం. ఇది ఒకటే రకంలేండి. సో ఇందులో ఫస్ట్ది ఏంటంటే బీ ఫార్మ్స్ అని అంటాం. రెండవదంటే యాక్షన్ ప్రైమరీ వెర్బ్స్ అంటాం. మూడవది ఏంటంటే పొసెసివ్ హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాం. వెర్బులు 2 రకాలు ఉన్నాయి. అందులో మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అని అన్నాం. సరే, మెయిన్ వెర్బ్ గురించి మనం ఆల్రెడీ రోజు చూస్తూనే ఉన్నాం కనుక అవి మనకు అనవసరం. ఇప్పుడు మనం ఈ హెల్పింగ్ వెర్బ్స్ని తీసుకున్నాం. ఈ హెల్పింగ్ వెర్బ్ని ఆక్సిలరీ వెర్బ్స్ అంటారని, యాన్సిలరీ వెర్బ్స్ అంటారని రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ సహజంగా హెల్పింగ్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సహాయం చేస్తూ ఉంటాయి. ఏంటి? మెయిన్ వెర్బ్ని. అది టెన్స్ ఏ విధంగా ఉందో కూడా ఇది చెప్తూ ఉంటాయి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ని 2 భాగాలుగా చేసాం. ఒకటి ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్, రెండవది మోడల్ హెల్పింగ్ వెర్బ్స్. సరే, వీటి గురించి వదిలేద్దాం, మనం తర్వాత చూద్దాము. ఈ ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ని 3 రకాలుగా విభజించారు. బీ ఫార్మ్స్ అన్నారు. వీటినే పొజిషనల్ హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఇవి యాక్షన్ వెర్బ్ అంటే క్రియను తెలియజేస్తాయి. ఇవేమో పొసెస్ అంటే ఓనర్షిప్, కలిగి ఉండుట, ఏమి ఉంది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని ఇవి తెలియజేస్తూ ఉంటాయి. సహజంగా ఈ మోడల్ వెర్బ్స్ 13 ఉంటాయండి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ 11 ఉంటాయి. మొత్తం కలిపి హెల్పింగ్ వెర్బ్స్ 13 + 11 24 వెర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ కేవలం 24. అదే మెయిన్ వెర్బ్స్ చూడండి, కొన్ని వేలు ఉంటాయి. కానీ మనం కేవలం మన నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి వాటినే మనం 3 రకాలుగా రాయటం జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి. సరే, ఫస్ట్ పార్ట్ ఏంటంటే బీ ఫార్మ్స్. వీటినే పొజిషనల్ హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. ఇవేమో యాక్షన్ వెర్బ్స్ అంటాం. ఇవేమో పొసెసివ్ హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాం. సరే, ఇప్పుడు ఈ వరుసగా ఈ 3 చూద్దాం ఎలాగుంటాయి అనేది. ఈ మోడల్ వెర్బ్స్ వదిలేద్దాం, తర్వాత చూద్దాం. ఇవి 3 అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ది ఏంటంటే బీ ఫార్మ్స్. వీటినే పొజిషనల్ హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాం. వీటి కింద ఏంటి వస్తాయి? యామ్, ఈజ్, వాజ్, ఆర్, వర్. ఈ 5 వస్తాయండి. పొజిషన్ని తెలియజేస్తాయి. వీటినే మనం బీ ఫార్మ్స్ అంటాము. వీటిని పొజిషనల్ హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఏంటి పొజిషన్ అంటే? స్థితి. ఒక వ్యక్తి యొక్క స్థితిని తెలియజేస్తాయి కనుక వీటిని మనం ఇందులో యామ్, ఈజ్, ఆర్ అనేటటువంటివి ప్రెజెంట్ టెన్స్లు. ఈ వజ్, వర్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్. ఈ వజ్, వర్ అనేది జరిగిపోయినటువంటి క్రియను తెలియజేస్తాయి. యామ్, ఈజ్, ఆర్ అనేటటువంటివి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పొజిషన్ని తెలియజేస్తూ ఉంటాయి. చూద్దాం మనం ఉదాహరణ కింద. ఐ ఆమ్ ఎ టీచర్. ఇందులో వెర్బ్ ఏదండి? వెర్బే లేదు. మన రూల్ ప్రకారం అయితే వెర్బ్ లేదు. వెర్బ్ అంటే ఏంటి? క్రియ, చర్య జరగాలి. ఐ సింగ్, దే ప్లేడ్, వి ఏట్, అలా ఏదో చర్య జరగాలి. అసలు ఇక్కడ చర్య లేదు. నేను టీచర్ని, మరి ఏంటి? ఆడుతున్నావా, పాడుతున్నావా, పాఠం చెప్తున్నావా? లేదు కదా.
సో ఇది మెయిన్ వెర్బ్ కాదు. ఈ వాక్యంలో ఇదే వెర్బ్. కానీ ఏ చర్యని తెలియచేయట్లే. కానీ దీని స్థితిని తెలియజేస్తుంది. ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఐ యామ్ ఏ టీచర్. నేను ఒక టీచర్ అయి ఉన్నాను. ఆ ఉన్నాను అనేటటువంటిది ఒక స్థితిని తెలియజేస్తుంది. అంతేగాని అది క్రియ కాదు, వెర్బ్ కాదు. సో వాక్యంలో వెర్బ్ ఉండాలి కనుక ఇది వెర్బ్ యొక్క క్రియని తెలియచేయకపోయినా ఒక స్థితిని తెలియజేస్తుంది కనుక దీన్ని మనం హెల్పింగ్ వెర్బ్ అని అన్నాం. అంటే ఏంటి? వాక్యంలో మెయిన్ వెర్బ్లో ఉండొచ్చు, హెల్పింగ్ వెర్బ్లు కూడా ఉండొచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు షీ బికేమ్ ఏ డాక్టర్. క్లియర్గా బికేమ్ అయ్యాను. ఆమె డాక్టర్గా అంటే డాక్టర్ కోర్సు పాస్ అయిందా, బికేమ్ అయ్యింది, డాక్టర్ అయింది ఆవిడ. ఇక్కడ చక్కగా అయ్యింది అనేటటువంటి క్రియ తెలుస్తుంది మనకి ఇట్లా. కానీ వేరే ఇక్కడ మనకు తెలియట్లా. యామంటే ఉండుట అంటే ఇక్కడ ఏంటి? ఇది హెల్పింగ్ వెర్బ్, ఇదేంటి? మెయిన్ వెర్బ్. అర్థమైందండి? ఆ విధంగా ఇంకోటి చూద్దాం మనం. ఈజ్. షీ ఈజ్ ఎ పూర్ గర్ల్. ఆమె ఒక పేద బాలిక అయి ఉన్నది. అది ఆవిడ యొక్క స్థితి. ఆ గర్ల్ యొక్క స్థితి ఏంటి? అక్కడ క్రియ లేదు. ఆ గర్ల్ యొక్క స్థితి ఏంటి? పేదరికంగా ఉండటం. అంటే ఇక్కడ ఈజ్ అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్ మాత్రమే కాకుండా ఈ షీ అనేటటువంటి దానికి స్థితిని తెలియజేస్తుంది. షీ అంటే ఆమె, గర్ల్ అన్నాం మనం అంతే. ఇక్కడ స్థితిని తెలియజేస్తుంది. ఇక్కడ ఐ కానీ ఈజ్ కానీ రెండు కూడా ప్రెజెంట్ టెన్స్లే. సబ్జెక్టులు ఏకవచనాలు కనుక యామ్. బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఐకి యామ్ పెట్టుకోవాలి. ఏది? హెల్పింగ్ వెర్బ్ కింద. షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్, నర్సీపట్నం ఈజ్, అమెరికా ఈజ్, ఎస్ఆర్హెచ్ ఈజ్, ఇలా ఏకవచనాలన్నిటికి కూడా మనం ఈజ్ పెట్టుకోవాలి. ఐకి మాత్రం మనం ఎప్పుడు కూడా యామ్ పెట్టుకోవాలి. ఈ యామ్ కానీ ఈజ్ కానీ రెండు కూడా ప్రజెంట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఎందుకంటే వీటికి మళ్ళీ 3 రూపాలు ఉన్నాయి. ఈజ్ వాజ్ బీన్, యామ్ వాజ్ బీన్, ఆర్ వర్ బీన్. చూసారా? అందుకనే ఇవి ప్రజెంట్ టెన్స్లు. ఇవి కాకపోతే ఇవి సహాయ క్రియలు. ఇందులో ఇక్కడ ఏం క్రియ జరగట్లే, కాకపోతే స్థితిని తెలియజేస్తుంది. రెండు అయిపోయాయి. యామ్ అయిపోయింది, ఈజ్ అయిపోయింది. ప్రజెంట్ టెన్స్లో వాజ్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నాం? ఐ ఆమ్ ఏ టీచర్. నేను ఇప్పుడు టీచర్ని. ఐ వాజ్ ఏ టీచర్. ఇక్కడ యామన్కు పాస్ట్ టెన్స్ రాస్తాను నేను ఇప్పుడు కాదు, ఒకప్పుడు టీచర్ని. ఐ ఆమ్ అంటే ఇప్పుడు, ఐ వాజ్ అంటే ఒకప్పుడు, అంటే గతంలో. సో ఈ ఈజ్కు పాస్ట్ టెన్స్ కింద ఏంటి వస్తుందన్నమాట? ఐ వాజ్ ఏ టీచర్. షీ ఈజ్ ఎ పూర్ గర్ల్. ఆమె ఇప్పుడు పూర్ గర్ల్. ఏమో ఒకప్పుడు రిచ్ ఏమో మనకు తెలీదు. బట్ ఇంకోటి చూద్దాం. హీ వాజ్. ఇక్కడ యామ్కి వాజ్ వచ్చింది, ఈజ్కి కూడా వాజ్ వస్తుంది. ఈ రెండు జరిగిపోయిన కాలాలు. హీ వాజ్ ఎ గుడ్ సింగర్. ఈజ్ ఎ సింగర్. ఎప్పుడు అతను సింగర్. హీ వాజ్ ఎ సింగర్, మంచి సింగర్. అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. పెద్దోడు అయిపోయాడు, పాటలు పాడలేదు. సో ఈ విధంగా యామ్కి ఈజ్కి రెండు కూడా ప్రజెంట్ టెన్స్లు కనుక ఇక్కడ వజ్లో మనం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తుంది? వజ్ కానీ ఈజ్ కానీ యామ్ కానీ స్థితిని తెలియజేస్తుంది. నేను టీచర్ అయి ఉన్నాను, ఆమె పేద గర్ల్ అయి ఉన్నది. ఐ వాజ్ ఎ టీచర్. నేను ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా ఉండేవాడిని. హీ వాజ్ ఎ గుడ్ సింగర్. ఒకప్పుడు అతను మంచి సింగరు. ఇక మిగిలిపోయింది యామ్ అయిపోయింది, ఈజ్ అయిపోయింది, వజ్ అయిపోయింది. మనం ఆరు వర రెండు మిగిలాయి. ఆర్ అంటే సబ్జెక్ట్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా ఐ ఏకవచనం, షీ ఏకవచనం, ఐ మళ్ళీ హీ. కానీ బాయ్స్, ఇక్కడ బాయ్స్ పెట్టుకున్నాం.
బాయ్స్ ఆర్ యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉన్నారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు. యాక్టివ్గా పనిచేస్తున్నారా, ఆడుతున్నారా, తింటున్నారా, పాడుతున్నారా అని లేదు, మరి క్రియ లేదు అక్కడ. యాక్టివ్గా ఉండటమే క్రియ. సో ఇక్కడ బహువచనం కనుక ఆ బహువచనానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బే వచ్చింది. ఇది హెల్పింగ్ వెర్బే, ఇవన్నీ కూడా అర్థమైందండి. అందుకే తర్వాత ఇవన్నీ కూడా ఏకవచనానికి సంబంధించినటువంటి ప్రజెంట్ వెర్బులు ఉన్నాయి, పాస్ట్ వెర్బులు ఉన్నాయి. బాయ్స్ ఆర్, బాలురు యాక్టివ్గా ఉన్నారు. ఇక వర పెట్టుకుందాం. దీస్ వర్ ఫ్రెష్ ఫ్రూట్స్. ఇప్పుడు కొన్ని పళ్ళు ఉన్నాయి. దీస్ ఇవి. వర్ ఉండేవి అంటే నేను తెచ్చాను, నిన్న తెచ్చాను, చక్కగా మ్యాంగోస్ చక్కలాడుతున్నాయి. ఏంటంటే వెళ్ళిపోయినాయి అంటే వరకు జరిగిపోయిన క్రియ కదా, నేను తెచ్చినప్పుడు ఫ్రెష్గానే ఉన్నాయి. అందుకే దీస్ వర్ చక్కగా ఫ్రెష్గా ఉండే అమ్మాయి నిన్నటికి, మరి ఈరోజు ఎందుకు అలా తయారైపోయింది? సో ఇది పాస్ట్ టెన్స్ అనమాట. బహువచనం కనుక వర పెట్టుకున్నాం. ఇది ప్రజెంట్ టెన్స్, బాయ్స్ బహువచనం కనుక ఆర్ పెట్టుకున్నాం. ఇలా బహువచనాలకి ప్రజెంట్ టెన్స్ ప్రస్తుతం అయితే ఆర్, అలా జరిగిపోయింది అయితే వర్. ఏకవచనాలకి ఐకి ఎప్పుడు యామ్, ఐ పాస్ట్ టెన్స్కి ఐ వాజ్, షీ ఈజ్, షీ వాజ్. ఈ విధంగా ఈ నాలుగిటిని మనం బీ ఫార్మ్స్ అంటాం, లేదా పొజిషనల్ హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాం. ఇది చూడండి, ఈ వాక్యంలో ఈ సొంతగా ఉన్నాయి. వీటి పక్కన ఇంకేం మెయిన్ క్రియలకి అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఒక వాక్యం పూర్తిగా అర్థం రావాలి అంటే దాంట్లో సహాయక క్రియ అయినా ఉండాలి, మెయిన్ క్రియ అయినా ఉండాలి. సహాయక క్రియ కదా అని మెయిన్ క్రియకే ఉండాలనేటటువంటి రూల్ ఏం లేదు. ఇవి సొంతగా నిలబడగలుగుతాయి. అర్థమైంది. వీటికి మాత్రం V1లో V2లో ఇలాంటివి ఉండవు. బాగా గుర్తుంచుకోండి. మరి ఎప్పుడు ఇలా సహాయక క్రియలుగానే ఉంటాయా చూద్దాం. చూసారు, ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది. ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్లో వచ్చేది ఏంటంటే బీ ఫార్మ్స్ వస్తుంది. వాటినే మనం పొజిషనల్ హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాము. అందులో యామ్ వస్తుంది, ఈజ్ వస్తుంది, వజ్ వస్తుంది, ఆర్ వస్తుంది, వర్. ఇవి మొత్తం 5. సహజంగా ప్రైమరీ వెర్బ్స్ ఎన్ని వస్తాయని చెప్పుకున్నాం మనం? 11 వస్తాయి, ఈ 3 కలిపితే. సరే, ఇవి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాశాను కదా, ఇక్కడ రాశాను. ఇది చూడండి, ఇక్కడ ఏమో యామ్ అనేది స్వతంత్రంగా ఉంది. ఇక్కడ చూడండి, ఆ యామ్ ఈటింగ్ ఏ ఫ్రూట్, ఇక్కడ V3 వచ్చింది. ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్కి అంటే ఫస్ట్ దానికి ఇంగ్ చేరిస్తే పేయింగ్, ప్లేయింగ్, ఈటింగ్, రైటింగ్ అలా వచ్చినట్లయితే వాటిని మనం V3 అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యామ్ అని ఇక్కడే యామ్ ఉంది, కానీ ఇది వాక్యం పూర్తి అయిపోయింది. కానీ ఇక్కడ అదనంగా ఇంకొక వెర్బ్ చేరింది, V3 అనేటటువంటి వెర్బ్. ఐ యామ్ ఈటింగ్ ఏ ఫ్రూట్, నేను ఒక పండు తినుతున్నాను. ఇది వేరే కాలాన్ని తెలియదు, ఇక్కడ స్థితిని కాదు, యాక్షన్తో కనపడుతుంది. ఎందుకు యాక్షన్ వచ్చింది? ఈటింగ్ అనేది ఒక క్రియ, ఆ క్రియని యామ్ అనేటటువంటిది బలపరుస్తూ ఉంది. నేను ఒక టీచర్ని, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఈటింగ్ ఏ ఫ్రూట్. లేదా ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. అర్థమైందండి? సో ఇప్పుడు ఇక్కడ ఇది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 వెర్బ్, ఇంగ్తో కూడినటువంటి వెర్బ్. చూసారు ఇక్కడికి తేడా? ఇక్కడ ఇది స్వతంత్రంగా ఉంటుంది, ఇక్కడ ఇది స్వతంత్రం కాదు. మెయిన్ వెర్బ్ అనేది బలపరుస్తూ ఉంది. ఏం జరుగుతుంది? తింటూ ఉన్నాను. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఎ పూర్ గర్ల్. ఇక్కడ రాదనుకోండి, షీ ఈజ్ పెయింటింగ్ పిక్చర్స్. ఇక్కడ ఈజ్ అనేటటువంటిది పెయింటింగ్ అనే V3ని బలపరుస్తూ ఉంది. సో ఇక్కడ ఇది సహాయక్రియ, ఇది ఒంటరిగా లేదు, మెయిన్ క్రియను బలపరుస్తూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇవి స్వతంత్రంగా నిలబడగలిగాయి. సో బీ ఫార్మ్స్ అంటే మన హెల్పింగ్ వెర్బ్స్ ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉంటాయి. మెయిన్ వెర్బ్కి అది హెల్పింగ్ ఎందుకన్నా మనం మెయిన్ వెర్బ్తో సహాయం చేస్తేనే కనుక మన హెల్పింగ్ వెర్బ్స్ అన్నాం.
షీ ఈజ్. అలాగే ఐ వాజ్ ప్లేయింగ్ చెస్. ఇప్పుడు కాదు, నేను ఇది వరకు చెస్ ఆడుతూ ఉండేవాడిని. నేను వాజ్ జరిగిపోయింది, గతంలో ఆడుతూ ఉండేవాడిని. ఇది V3, ఇది హెల్పింగ్. అలాగే హీ వాజ్ ఎ గుడ్ సింగర్. హీ వాజ్ సింగింగ్ సాంగ్స్. అతడు పాడుతూ ఉండేవాడు ఇది వరకు. అలాగే బాయ్స్ ఆర్ యాక్టివ్. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ యాక్టివ్ క్రికెట్. క్రికెట్ అదే సరదాగా ఏలకొలంగా ఆడటం కదా, యాక్టివ్గా ఆడుతున్నారు, గెలవాలనే కసితోటి ఆడుతున్నారు. సో ఇక్కడ ఆర్ అనేటటువంటిది ఈ ప్లేయింగ్ అనేది సింగింగ్, ప్లేయింగ్, పెయింటింగ్, ఈటింగ్, ఇలాగ. దీస్ వర్ రన్నింగ్ ఇన్ ద ఫీల్డ్. ఏవో ఈ బాతులో, కోళ్ళో, కుక్కలో ఏదో వర్ రన్నింగ్. వర్ అనేటటువంటిది ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్. ఈ యామ్, ఈజ్, వజ్, ఆర్, వర్, పక్కన రన్నింగ్, ప్లేయింగ్, సింగింగ్, పెయింటింగ్, ఈటింగ్. చూసారండి తేడా? ఇక్కడ ఇవేమో ఈ బీ ఫార్మ్స్ ఇక్కడ పొజిషన్ తెలియజేసి, స్థితిని తెలియజేసి, కేవలం స్థితే. వాడి యొక్క స్థితి ఏంటి, ఆడ లాయరా లేకపోతే అట్లా ఉన్నాడా పోయాడా, ఇవన్నీ కూడా కేవలం వీటితోటే మన వాక్యాలు పూర్తి అయిపోయాయి. కానీ వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ సహాయ క్రియలు మెయిన్ క్రియకు సహాయం చేస్తూ ఉన్నాయి, అందుకే హెల్పింగ్ వెర్బ్స్ అయ్యాయి. ఇలా వచ్చినప్పుడు కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేటటువంటిది V3 వెర్బే రావాలండి, బాగా గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మనం ఫస్ట్ పార్ట్ అయినటువంటి ఈ 5 అయినటువంటి యామ్, ఈజ్, వజ్, ఆర్, వర్, ఈ 5టిని మనం బీ ఫార్మ్స్ లేకపోతే పొజిషనల్ హెల్పింగ్స్ అంటాం కనుక సొంతగా ఎలాగున్నాయి, హెల్పింగ్ ఎలా చేస్తున్నాయి అనేటటువంటిది మనం చూసాం. ఇక తర్వాత వచ్చేటటువంటిది ఫస్ట్ది బీ ఫార్మ్స్ అయిపోయింది. రెండవది ఏంటంటే యాక్షన్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్లోనే ఉంది యాక్షన్, క్రియ జరుగుతుంది, కంపల్సరీగా చర్య జరుగుతుంది అనమాట. సో ఇందులో ఏంటి వస్తాయండి, డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్ అనేటటువంటి 3 వస్తాయి యాక్షన్ దాంట్లో. ఇవి సహాయక క్రియలే కాకుండా మెయిన్ క్రియలుగా కూడా ఇవి ఉపయోగించబడతాయి. తర్వాత చూద్దాం. ఈ సహాయ క్రియల కింద డూ అనేది ప్రెజెంట్ టెన్స్, డస్ అనేది కూడా ప్రెజెంట్ టెన్స్. ఈ 2 ప్రెజెంట్ టెన్స్ని తెలియజేస్తాయి. ఈ రెండిటికి పాస్ట్ టెన్స్ ఏంటండి, డిడ్. చూడండి, ఐ డూ ఏ వర్క్, నేను ఇప్పుడు ఒక పని చేస్తాను. సరే మెయిన్ క్రియ అనుకోకండి, ప్రస్తుతం మనం యాక్టివ్ హెల్పింగ్ వెర్బ్స్ గురించి చెప్తున్నాం. ఇది హెల్పింగ్ వెర్బే, ఒకటి ఉంది. ఇక సహాయ మెయిన్ క్రియలు ఏమి లేవు. ఇది దేని తెలియజేస్తుంది, చర్యను తెలియజేస్తుంది. యాక్షన్ అన్నాం కదా, ఐ డూ ఏ వర్క్, నేను ఒక పని చేస్తా. ఇప్పుడు
దీనికి పాస్ట్ టెన్స్గా ఐ డిడ్ ఏ వర్క్, నేను పని చేశాను. మరి డస్ ఎప్పుడు వస్తుందండి? సహజంగా డస్ వచ్చేటటువంటివి ఏ, షే, ఇట్, ఇట్ సింగులర్ నేమ్స్. వీటికి డస్ వస్తుంది. ఎలాగా? హీ డస్ ఏ వర్క్, షీ డస్ ఏ వర్క్, ఇట్ అలాగే టైగర్ ఏంటంటే పని చేయటం ఏంటంటే ఉదాహరణ కోసం అంతే. సో ఈ విధంగా ఐకి డూ వస్తుంది, పాస్ట్ టెన్స్లో డిడ్ వస్తుంది, హీకి డస్ వస్తుంది, షీకి డస్ వస్తుంది, ఇట్కి డస్ వస్తుంది, ఏకవచనాలు ఏమైనా డస్. మళ్ళీ వీటికి పాస్ట్ టెన్స్ కింద డిడ్డే వస్తుంది. హీ డిడ్, షీ డిడ్, ఇట్ డిడ్, టైగర్ డిడ్. ఈ విధంగా ఈ క్రియలు తెలియజేస్తాయి, పనిని తెలియజేస్తూ ఉంటాయి, ఏ పని జరిగింది అనేటటువంటిది తెలియజేస్తూ ఉంటాయి. కనుక వీటిని ఏమంటున్నామండి మనం? యాక్షన్ వర్బ్స్ అని అన్నాం. సో ఎన్ని వచ్చాయి మనకి? 1, 2, 3. ఇందాక ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. 5 + 3 8 వచ్చాయి. టోటల్గా ఎన్ని రావాలి మనకి? 11 రావాలి. సరే, ఈ హెల్పింగ్ వెర్బ్స్లోనే మూడవది ఏంటో చూద్దాం. సరే, మనం డూ అన్నారు, డిడ్ అన్నారు, డస్ అన్నారు. మరి ఎప్పుడు ఇలాగ ఉంటాయా? ఐ డు నాట్ డూ, ఐ డు నాట్ గివ్, ఐ డిడ్ నాట్ ఈట్, ఐ డస్ నాట్ నో. అప్పుడు ఈ సహాయక్రియలు, ఈ ఈట్ అనేటటువంటిది, గివ్ అనేటటువంటిది, నో అనేటటువంటి మెయిన్ క్రియలకి ఇవి సహాయం చేస్తున్నాయి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్సే స్వతంత్రంగా ఉండట్లా, మెయిన్ వెర్బ్ అయినటువంటి దేనికి ఇది సహాయం చేస్తూ ఉంటుంది. ఇలా మెయిన్ వెర్బ్ చేయాలంటే ఈ డూ కానీ డిడ్ కానీ డస్ తర్వాత V1 వెర్బలే ఉండాలి. అదొకటి బాగా గుర్తుంచుకోండి. ఉంటే స్వతంత్రం ఉంటుంది. ఐ డిడ్ ఏ వర్క్, ఐ డిడ్ నాట్ డూ ఏ వర్క్. అక్కడ డిడ్ అనేటటువంటిది సహాయక్రియ, డూ అనేది మెయిన్ క్రియ. నేను చేయలేదు అంటే ఏంటి? ఇవి కానీ ఒక క్రియకి హెల్ప్ చేస్తున్నాయి అంటే ఆ క్రియ V1లో ఉండాలి. బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మూడో దాంట్లోకి వెళ్దాం. ప్రైమరీ వెర్బ్స్లో మూడవది ఏంటండి? పొసెసివ్. దీన్నే ఓనర్షిప్, కలిగి ఉండుట అనేటటువంటి భావంతో చెప్పబడతాయి అన్నమాట. ఇందులో ఏంటి వస్తాయి? హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ వస్తుంది, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ వస్తుంది. ఇవి బాగా గుర్తు, ఈ మూడే ఉంటాయి. చూడండి, ఐ హ్యావ్ ఏ కార్, నేను ఒక కారుని కలిగి ఉన్నాను. షీ హ్యాస్ నాలెడ్జ్, ఆ అమ్మాయికి మంచి విజ్ఞానం కలిగి ఉన్నది. ఐ హ్యావ్ ఏ కార్, నేను ఒక కార్ని కలిగి ఉన్నా. ఇక్కడ హ్యావ్ అనేటి నా యొక్క పొసెషన్, నాకు ఏముందనేది తెలియజేస్తుంది. షీ హ్యాస్, ఆ దగ్గర ఏముంది? బోల్డంత విజ్ఞానం ఉంది. వీ హ్యాడ్ సో మచ్ మనీ, ఇదివరకు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఐ హ్యావ్ ఇప్పుడు ఉంది. షీ హ్యాస్ ఇప్పుడు ఉంది, ఆవిడకి నాలెడ్జ్. వీ హ్యాడ్ ఇదివరకు ఉండేది. సో ఇక్కడ మనకి ఈ హ్యావ్, హ్యాస్ ఈ రెండింటికి పాస్ట్ టెన్స్.
మరి హ్యాజ్ ఎప్పుడు వస్తుందంటే ఇది మనం చెప్పుకున్నాం కదా, హీ, షీ, ఇట్ సింగులర్. హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, రవి హ్యాజ్, బాయ్స్ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, అదనమాట. కాకపోతే అది హ్యావ్ హ్యాజ్ ఒకటే. పాస్ట్ టెన్స్లోనేమో హ్యాడ్ వస్తుంది. ఏంటంటే ఇవి పొసెషన్ కలిగి ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తుంది. ఒకవేళ వీటి పక్కన కానీ హ్యావ్ పక్కన అప్పుడు ఈ పొసెసివ్లు కాస్త ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ కింద ఉంటాయి. ఇక్కడ సొంతగా ఉన్నాయి ఈ వాక్యంలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ టేకెను, ఈటెను, ప్లేడ్ ఈ ఎక్కడ గుర్తున్నాయా, V3. ఈ V3కి హెల్ప్ చేస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, పర్ఫెక్ట్ అవుద్ది. పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్. అంటే హ్యావ్ టేకెన్, హ్యాజ్ ఈటెన్, హ్యాడ్ ప్లేడ్. ఇక్కడేమో హెల్పింగ్ వెర్బ్స్గా ఉంటున్నాయి. మెయిన్ వెర్బ్ అయినటువంటి V3కి ఇది సహాయం చేస్తూ ఉన్నాయి. సో ఇలాగ హ్యావ్లు తర్వాత వెర్బ్ రావాలంటే కంపల్సరీగా ఈ మూడే రావాలి. ఓకేనా మై డియర్ వ్యూవర్స్? ఈ విధంగా మనం హెల్పింగ్ వెర్బ్స్లో, ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్లో ఇవేం నచ్చినాయండి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ 3. ఇవేమో ప్రైమరీ అంటే బీ ఫార్మ్స్. ఇవేమో యాక్షన్ వెర్బ్స్, డూ, డస్, డిడ్. ఇవేమో పొసెస్సు. మొత్తం 11 వచ్చాయి. ఇక మనకి హెల్పింగ్ వెర్బ్స్లో మిగిలింది ఏంటి, మోడల్ వెర్బ్స్. వాటి గురించి మనం రేపు చర్చిద్దాం. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. If you like my video, please subscribe and share to your friends. Thank you.